హలో ఎవరీబడి, వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను రివ్యూ చేస్తున్న బేస్డ్ ఆన్ సిపిఆర్ ఇండికేటర్ ప్రకారం, అలాగే రేపు ఎలా ఉండబోతుందో ఆప్షన్ చైన్ డేటా ప్రకారం అనాలిసిస్ చేస్తున్నాం. అందులో భాగంగా రేపు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ముందుగా నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది ఓవర్లాపింగ్ హయ్యర్ వాల్యూ సిపిఆర్ అయితే రావడం జరిగింది. సో ఈ సందర్భంలో ప్రైస్ అనేది ఓపెన్ అవడే సిపిఆర్ కింద ఓపెన్ కావడం జరిగింది. సిపిఆర్ కింద ఓపెన్ అవుతూ ప్రీవియస్ డే లోను S1 బ్రేక్అవుట్ అయితే మనం ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేస్తాం. మన ఎంట్రీ పాయింట్ 15 మినిట్స్ తర్వాత ఇది అవుతుంది. సో మన టార్గెట్ మినిమం దీని తర్వాత నెక్స్ట్ టార్గెట్ S2 అవుతుంది, ఆ తర్వాత S3 అయితే అవుతుంది. సో దానికంటే బెటరు S2కును S3కి మధ్యలో బుక్ చేసుకోవడం అనేది ఉత్తమం. టార్గెట్ అనేది ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. సో మోర్ దెన్ 350 పాయింట్స్ అయితే ఈరోజు డౌన్ సైడ్ మూమెంటం అయితే ఉండడం జరిగింది. సో ఎనీహౌ మనం స్ట్రిక్ట్గా మన స్ట్రాటజీ కట్టుబడినప్పటికీ సో మన టార్గెట్స్ అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. ఇక క్యామరీల ప్రకారం నో ట్రేడ్, ఎందుకంటే ప్రైస్ అనేది H3 L3 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. ప్రైస్ అనేది ఎక్కడ అంటే H3 కానీ L3 కానీ ఫుల్ బ్యాక్ అయితే రాలేదు. సో దాన్ని బ్రేక్ చేసుకుంటేనే ఫస్ట్ క్యాండిల్లో డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. సో ఈ సందర్భంలో మనం డిస్కషన్ చేసిన స్ట్రాటజీ ప్రకారం నో ట్రేడ్. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే ఇవి మనం గతంలో ఇవ్వబడిన లెవెల్స్. ఈ లెవెల్లో ఫస్ట్ ప్రైస్ అనేది ఓపెనింగే ఇక్కడ కావడం జరిగింది. ఇక్కడ ఓపెనింగ్ అయిపోయి అంటే దీన్ని బ్రేక్ చేసుకుంటూ రావడం జరిగింది. తర్వాత మళ్ళీ వెనుకకు పుల్ బ్యాక్ అయితే రావడం జరిగింది. పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఇది మనం ఫస్ట్ డిమాండ్ జోన్ ఇవ్వడం జరిగింది, అది సప్లై జోన్గా యాక్ట్ అవుతుంది. సప్లై జోన్గా యాక్ట్ అయినప్పుడు ఇది థర్డ్ క్యాండిల్లోనే, కాబట్టి మన యొక్క ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది. స్టాప్ లాస్ అనేది దీనికి అయినా ఇది అవుతుంది. టార్గెట్ అనేది దీనికి 1:2 టైమ్స్ రావడం అయితే జరిగింది. సో ఇక్కడ ఈ జోన్ తీసేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక జోన్ చూసినప్పుడు ఈ జోను మనకు డిమాండ్ జోన్గా యాక్టివ్ అవ్వడానికి అవకాశం ఉందని చెప్పి మనం గతంలో ఇవ్వడం జరిగింది. బట్ ప్రైస్ అనేది కన్ఫర్మేషన్ ఎంట్రీ ట్రేడ్ తీసుకుందామంటే ఇక్కడ ఎలాంటి క్యాండిల్ దీనిపైన అంటే ఇక్కడ మనకు సపోర్ట్ తీసుకుంటూ అప్ సైడ్ అయితే రాలేదు. కాబట్టి సో ఇక్కడ మనం ఎలాంటి బయింగ్ సైడ్ అయితే వెళ్ళాము, ఎందుకంటే మనకు రాలేదు ఆపర్చునిటీ. లేటర్ పీరియడ్లో మళ్ళీ ఈ ప్రైస్ కూడా బ్రేక్అవుట్ అయితే రావడం జరిగింది. సో బ్రేక్అవుట్ వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడికి పుల్ బ్యాక్ రావడం జరిగింది. చూడండి, పుల్ బ్యాక్ వచ్చినప్పుడు కన్ఫర్మేషన్ క్యాండిల్ అంటున్నాను. కన్ఫర్మేషన్ క్యాండిల్ అంటే ఎంట్రీ పాయింట్ ఇది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో దీనికి 1:2 టైమ్స్ ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఇక ఈ కింది జోన్ చూసినప్పుడు ప్రైజెస్ అనేది ఇక్కడికి వచ్చాయి. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ పుల్ బ్యాక్ తీసుకున్నాయి. ఇక్కడ తీసుకుంటే ఇది మన యొక్క అంటే డిమాండ్ జోన్గా యాక్ట్ అవుతున్నప్పుడు ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్, మన యొక్క స్టాప్ లాస్ దీని కిందగా కొంచెం. సో స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది. సో ఇక్కడ మోర్ దెన్ 1:2 టైమ్స్ రావడం జరిగింది. ఇక్కడ కూడా మోర్ దెన్ 1:2 టైమ్స్ రావడం జరిగింది. కాబట్టి సో ఇక్కడ మోర్ దెన్ అంటే ఇక్కడ 1 hour అనేది లాస్ కావడం అయితే జరిగింది. ఇక రేపటి రోజున జోన్ చూద్దాం. అప్పటికే మనం అంటే మోర్ దెన్ 2 ట్రేడ్స్ కంటే ఎక్కువ అంటే ఆల్మోస్ట్ 3 ట్రేడ్స్ తీసుకోవడం జరిగింది. అంటే మోర్ దెన్ 3 ట్రేడ్స్ కంటే ఎక్కువ మనం తీసుకోవద్దు కూడా ఒక డేలో. ఇక రేపటి రోజున డిస్కషన్ చేస్తే మనకు చాలా జోన్స్ అయితే సప్లై జోన్స్ అయితే రావడం జరిగింది. బట్ అన్ని లెవెల్సే ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ తీసుకుంటే బెస్ట్, ఎందుకంటే కన్ఫర్మేషన్ క్యాండిల్ తీసుకుంటూ సో మినిమం అంటే 1:2 hour దగ్గర కాకుండా 1:1.5 దగ్గర బుక్ చేసుకుంటే బెస్ట్. ఎందుకంటే సో మనకు ఎక్కువ అంటే బేరిష్ మోడ్ ఉన్నది కాబట్టి ప్రజెంటు. సో తొందర మనకు అంటే మార్కెట్ ఎటు మూవ్ అయినా కూడా ఒక స్పీడ్ వేగం మూవ్ అవుతుంటుంది. కాబట్టి తొందరగా ప్రాఫిట్స్ను లాక్ చేసుకోవడం అనేది మన యొక్క బెటర్ చాయిస్ అవుతుంది. సో ఈ సందర్భంలో కాబట్టి సో పర్టికులర్గా ఇంకా లెవెల్స్ ఉన్నప్పుడు మనం ఫుల్ టార్గెట్కి వెయిట్ చేసే బదులు 1:1.5 దగ్గర బుక్ చేసుకుంటే బెస్ట్. నార్మల్ డేస్లలో 1:2 అంటే బుక్ చేసుకొని ఈ సందర్భంలో ఇలా లెవెల్స్ ఉన్నప్పుడు 5 లెవెల్ దగ్గరే మనకు కన్ఫర్మేషన్ క్యాండిల్ తోటి ఎంట్రీ లభిస్తే సో మనం 1:1.5 దగ్గర బుక్ చేసుకుంటే మనం ఆ ప్రాఫిట్స్ను లాక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో చూడండి, ఎనీహౌ ఈ లెవెల్స్ని అయితే మార్క్ చేసుకోండి. బట్ పర్టికులర్గా ఈ 2 లెవెల్స్ అయితే లెవెల్స్ ఉన్నాయి, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. పర్టికులర్గా ఈ 2 లెవెల్స్ అనేటివి మనకు అవర్లీ టైం ఫ్రేమ్లో కూడా మనకు ఈ జోన్స్ మ్యాచ్ అవుతున్నాయి. కాబట్టి మనకు ఈ 2 జోన్స్ ఎక్కువ అంటే
ఎక్కువ ప్రాబబిలిటీ అయితే ఉంటుంది ఇక్కడ రిజెక్షన్స్ రావడానికి. కాబట్టి ఈ జోన్స్ని అయితే డెఫినెట్గా మార్క్ చేసుకోండి. ఆప్షన్ చైన్ డాటాని పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 18,000 దగ్గర బిల్డప్ అయింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 18,300 దగ్గర, థర్డ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 18,200 దగ్గర బిల్డప్ అవ్వడం జరిగింది. సో నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 18,000 దగ్గర బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ అనేది మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం చూసినప్పుడు కాల్ సైడ్లో షార్ట్ బిల్డప్ జరిగింది అంటే రేపటి రోజున నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. ఒకసారి పుట్ సైడ్ డాటాను కూడా పరిశీలిద్దాం, మనకి ఇంకా క్లారిటీ రావడం అయితే జరుగుతుంది. పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది 17,000. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 17,500. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 17,800 దగ్గర బిల్డప్ అయింది. నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒక్కరోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి 17,000 దగ్గర మనకు స్ట్రాంగ్ సపోర్ట్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలిస్తే ఇక్కడ అకార్డింగ్ టు పుట్ సైడ్ డేటా ప్రకారం మనకు ఇక్కడ కూడా అంటే ఇక్కడ లాంగ్ బిల్డప్ కావడం జరిగింది అంటే రేపటి రోజున నెగిటివ్ ఉండడానికే అవకాశం అయితే ఉన్నది. ఒకసారి ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం కూడా కన్ఫర్మేషన్ అయితే తీసుకుందాం. అకార్డింగ్ టు ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం ఫ్యూచర్ కుమ్ము మాత్రం బుల్లిష్లో ఉన్నది. సో మిగతావన్నీ మనకు కొంచెం బేరిష్ సెంటిమెంట్ అయితే చూపెడుతున్నవి. ఎందుకంటే ఇక్కడ కన్వర్జేషన్ లైన్ అనేది ఫాలింగ్ వస్తూ ఉంది, సో ఈ బేస్ లైన్ అనేది రైజింగ్ అవుతూ ఉంది. సో ఈ సందర్భంలో ఇది ఇలానే కొనసాగితే, సో ఇది ఇలా వెళ్తే ఈ మనకు ఇక్కడ కన్వర్జేషన్ లైన్ అనేది డౌన్ సైడ్ వస్తుంది. అది షార్ట్ టర్మ్ మనకు బేరిష్నెస్ను షో చేస్తుంటుంది. సో మరి మనకు ఇలాంటి సినారియోలో ప్రస్తుతానికైతే క్యాండిల్ క్లౌడ్ పైన ఉన్నప్పటికీ సో మనం నెక్స్ట్ టార్గెట్ ఎక్కడ వరకు రావడానికి ఛాన్సెస్ ఉంటుందంటే సో ఈ క్లౌడ్ వరకు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఈ క్లౌడ్ వచ్చేసి ఇక్కడ ఉంది అంటే 17,300 వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయాలి. సో ఎందుకంటే ఇక్కడ క్లౌడ్ అనేది ఈ రీజియన్లో పర్టికులర్గా అంటే ఇది ఈరోజు అనుకుంటే, ఇది రేపు అనుకుంటే ఇలా మనం ఇలా కన్సిడర్ చేస్తే సో పర్టికులర్గా సో 17 నవంబర్ వరకు ఒకవేళ ఇక్కడ ఈ క్లౌడ్ దగ్గర సస్టైన్ అయింది అనుకోండి, ఎందుకంటే సస్టైన్ కావడానికి ఎక్కువ అవకాశం ఉన్నది. ఎందుకంటే క్లౌడ్ థిక్నెస్ అనేది ఎక్కువగా ఉన్నది కాబట్టి మేబీ ఇక్కడ రిజెక్షన్స్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఎక్కువ రోజులు అంటే ఒక 1 వీక్ ఈ విత్ ఇన్ ద ఈ రేంజ్లో గిట్ట ఏమన్నా మూవ్ అయితే సో ఏదైనా ఒక రోజు బ్రేక్అవుట్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అంటిల్ అండ్ అన్లెస్ ఒకవేళ ఈ క్లౌడ్ పైన ఉంటే మాత్రం డెఫినెట్గా ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో చూద్దాం. కాబట్టి సో ఇక్కడ క్లౌడ్ థిక్నెస్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్కువ శాతం సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళడానికి అవకాశం అయితే ఉన్నది ఈ నవంబర్ మంత్లో. లేదు అంటే ఇక్కడే ఒక విత్ ఇన్ అంటే క్లౌడ్ లోపల స్పాన్ ఏ అండ్ స్పాన్ బి లోపల ఎక్కువ రోజులు ట్రేడ్ అయితే డౌన్ సైడ్ బ్రేక్అవుట్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ప్రస్తుతానికి ఇది జస్ట్ షార్ట్ టర్మ్ మాత్రమే. షార్ట్ టర్మ్ మీన్స్ మనకు ఈ 1 వీక్ టు 15 డేస్ ఈ సైడ్ వేస్ ఉండడానికి, లేదంటే ప్రైజెస్ అనేవి ఇక్కడికి రీచ్ అయ్యి లేదంటే ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. కాబట్టి ఈ లెవెల్స్ను మార్క్ చేసుకోండి. సో ఇక రేపటి సినారియో గురించి అయితే సో ఈ లో బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ టార్గెట్ ఈ క్లౌడ్ అంటే 17,500 వరకు రావడానికి ఒక అవకాశం అయితే ఉన్నది. సో మనకు ఫుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ కూడా అక్కడే బిల్డప్ అయింది కాబట్టి ఈ 17,500 అనేది మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అంటే ఇంటర్డే టైం ఫ్రేమ్లో యాక్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. కాబట్టి ఈ లెవెల్ను మార్క్ చేసుకోండి. ఇక ఒకవేళ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే మాత్రం ఫర్దర్గా మనకు ఈ కన్వర్జేషన్ లైన్ పైన ఓపెన్ కావాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. కన్వర్జేషన్ లైన్ వచ్చేసి 18,200 పైన సస్టైన్ అయితే ప్రైస్ అనేది నెక్స్ట్ మళ్ళీ కొత్త హైక్కి సిద్ధంగా అయితే ఉంటుంది. అంటిల్ అండ్ అన్లెస్ ప్రైజెస్ కన్సాలిడేషన్ కావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. ఇక అవర్లీ టైం ఫ్రేమ్లో చూసినట్టయితే ప్రైస్ అనేది కంప్లీట్గా బేరిష్నెస్ అయితే షో చేస్తుంది. సో అంటే ప్రైజెస్ అనేవి ఈ లో అనేది బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 17,700 వరకు రావడానికి అయితే
అవకాశం అయితే ఉన్నది. కాబట్టి నెక్స్ట్ టార్గెట్ ఒకవేళ మనం డౌన్ సైడ్ వస్తే 17,700 వరకు రావడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. సో కాబట్టి మనం సెల్లింగ్ చేస్తే టార్గెట్ ఇక్కడ వరకు ఉండడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. లేదు అంటే ఈ పీఈని మనం బై చేయడానికి కూడా అవకాశం అయితే ఉన్నది. ఒకవేళ ఈ 17,700 అనేది నెక్స్ట్ బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ ఫర్దర్గా అంటే ఈ ఫ్యూచర్ కూమో ప్రకారం ఇది లాస్ట్ 52 క్యాండిల్స్ యొక్క లోయెస్ట్ లోన్ ఆల్రెడీ బ్రేక్అవుట్ అయింది, అంటే డౌన్ సైడ్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి టర్న్అవుట్ అయింది కాబట్టి నెక్స్ట్ టార్గెట్ అనేది ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 17,400 నుంచి 500 మధ్యలో ఉంటుంది. కాబట్టి ఈ లెవెల్ని కూడా మార్క్అవుట్ అయితే చేసుకోండి. మార్క్ చేసుకుంటే మనకు ఒకవేళ 17,700 అనే లెవెల్ బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ టార్గెట్ 17,500 వరకు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి ఈ రెండు లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఇక అప్సైడ్ సినారియో గురించి డిస్కషన్ చేద్దాం. ఇక అప్సైడ్ సినారియో గురించి డిస్కషన్ చేస్తే సో ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఫర్దర్గా ఇక్కడ వరకు వచ్చేసి ఇక్కడ నుంచి రిజెక్షన్స్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 18,200 ఈ లెవెల్కి వచ్చేసి మళ్ళీ వెనుకకు రావడానికి అయితే పాసిబిలిటీ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఈ రీజన్లో ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా ఇక్కడ వరకు ప్రయాణించి ఇక్కడ నుంచి వెనుకకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. లేదు ఓపెన్ అవడే మాత్రం విత్ ఇన్ ద క్లౌడ్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా బ్రేక్అవుట్ చేసుకుంటూ ముందుకెళ్తుంది. అప్పుడు ఇదే సపోర్ట్ జోన్గా మారి మళ్ళీ ముందుకెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి రెండు సినారీస్, ప్రైస్ అనేది విత్ ఇన్ ద అంటే ఇక్కడ ఈ క్లౌడ్ దగ్గర ఓపెన్ అవుతుందా ఇక్కడ ఓపెన్ అవుతుందా మాత్రం చూడాలి. ఒకవేళ ఇక్కడ ఓపెన్ అయితే మాత్రం ఇక్కడ నుంచి రిజెక్షన్స్ వస్తాయి, ఇక్కడ ఓపెన్ అయితే మాత్రం దీన్ని బ్రేక్ చేసుకుంటూ ఇక్కడ మళ్ళీ వెళ్ళి ఇక్కడ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ లెవెల్స్ను మార్క్ చేసుకోండి. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంటర్డే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే నిన్నటి సిపిఆర్ తోటి పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది లోయర్ వాల్యూ సిపిఆర్ అవడం జరిగింది. ప్రైస్ అనేది సిపిఆర్ కింద ఓపెన్ అయింది. కాబట్టి ఈ సందర్భంలో మన వ్యూ అనేది బేరిష్. సో పర్టికులర్గా ఈ R1 వస్తుంది, S1 అండ్ ప్రీవియస్ డే లో అని రెండు ఒకే దగ్గర అంటే కొంచెం దగ్గరలో ఉండడం జరిగినాయి. కాబట్టి ఈ సందర్భంలో మనం బ్రేక్అవుట్ స్ట్రాటజీ కోసమే చూస్తాం. ఇక్కడ ఈ క్యాండిల్లో బ్రేక్అవుట్ అయితే రావడం జరిగింది. సో మన ఎంట్రీ పాయింట్ అనేది ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో దీనికి 1:2 టైమ్స్ ఈజీగా టార్గెట్ అయితే అచీవ్ అవ్వడం అయితే జరిగింది. సో తర్వాత ఈ S2ను కూడా బ్రేక్ చేసుకుంటూ రావడం జరిగింది. సో టార్గెట్ S3 వరకు వెళ్ళడం జరిగింది. సో మళ్ళీ S2కు పుల్ బ్యాక్ రావడం జరిగింది. సో ఇలా మనకు మినిమం 2 టార్గెట్స్ అయితే రావడం అయితే జరిగింది. సో లేటర్ పీరియడ్లో S2 అండ్ S3 S4 కూడా బ్రేక్అవుట్ చేసుకుంటూ ముందుకు పోవడం అయితే జరిగింది. సో ఇలాంటి ఒక బిగ్ మూవ్స్ రావడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. పర్టికులర్గా ఈరోజు గ్లోబల్ సెల్ ఆఫ్ రావడం అయితే జరిగింది. క్యామరీల ప్రకారం మనం డిస్కషన్ చేసిన స్ట్రాటజీ ప్రకారం నో ట్రేడ్, సప్లై డిమాండ్ జోన్స్ చూద్దాం ఒకసారి. సో మనం ఇక్కడ ఒక 2 డిమాండ్ జోన్స్ ఇవ్వడం జరిగింది. ఈ డిమాండ్ జోన్స్ను ఫస్ట్ క్యాండిల్ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ రావడం జరిగింది. సో మళ్ళీ ఈ పర్టికులర్ జోన్స్కి అయితే రాలేదు. సో ఇవి సప్లై జోన్స్గా మారితే ప్రైజెస్ అనేవి ఇక్కడికి రీచ్ కాలేదు. లేటర్ పీరియడ్లో మనం కింద ఇంకొక జోన్ ఇవ్వడం జరిగింది. ఈ లెవెల్కి ప్రైస్ అయితే రావడం జరిగింది. సో దీన్ని బ్రేక్ చేసుకుంటూ లోపలికి అంటే అవుట్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. మళ్ళీ దీనిపైకి అంటే రావడం అయితే జరిగింది. సో మనం అప్పుడు ఒకవేళ అంటే దీన్ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వచ్చింది, మళ్ళీ ఎప్పుడైతే పుల్ బ్యాక్ వస్తుందో చూడండి. సో లేదు అంటే ఇక్కడే కన్ఫర్మేషన్ ఎంట్రీగా తీసుకోవచ్చు. ఇక్కడ కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకుంటే ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. దీనికి 1:2 టైమ్స్ అయితే టార్గెట్ అయితే అచీవ్ కావడం జరిగింది. సో లేటర్ పీరియడ్లో మళ్ళీ ఇక్కడికి పుల్ బ్యాక్ రావడం జరిగింది. పుల్ బ్యాక్ వస్తే మన యొక్క ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, మన యొక్క స్టాప్ లాస్ ఇది అవుతుంది. సో ఈ సందర్భంలో 1:1.5 అయితే రావడం జరిగింది. సో ఇలా మనం మార్క్ చేసిన జోన్స్కి అయితే ప్రైజెస్ అయితే రెస్పెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో కొన్ని జోన్స్ 1-2 జోన్స్ వైలేషన్ అయినప్పటికీ మిగతా జోన్స్ అయితే వ్యాలిడ్ అయితే అవుతున్నాయి. ఈ జోన్స్ అయితే మనం ఇప్పుడు గతంలో ఇవ్వబడిన జోన్స్ చూడండి, ఇంత సెల్లింగ్లో కూడా మన జోన్స్ అంటే మనం డ్రా చేసిన జోన్స్ దగ్గర కాసేపు అయితే ఆగి మనకు మినిమం 1:2 మన టార్గెట్ అయితే ఇచ్చిన తర్వాతనే వెనుకకైతే వెళ్తున్నాయి. కాబట్టి ఈ జోన్స్ ఇలాంటి జోన్స్ మార్క్ చేసుకోవడానికి ప్లాన్ చేయండి. డెఫినెట్గా మీరు మీ యొక్క అంటే ఇంట్రాడే స్ట్రాటజీ అయితే ఇంట్రాడే ట్రేడింగ్ అనేది ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. ఇక ఈ జోన్ చూడండి, ఈ జోన్కు ప్రైజెస్ అనేది వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఎలాంటి కన్ఫర్మేషన్ అంటే ఇక్కడ 2 జోన్స్ ఉన్నాయని చెప్పాను. కాబట్టి ఈ జోన్ పైన ఎలాంటి అంటే పూర్తి క్యాండిల్ అనేది క్లోజ్ కాలేదు. కాబట్టి మనకు బయింగ్ ఆపర్చునిటీ రాలేదు. తర్వాత ఈ జోన్ లేటర్ పీరియడ్లో బ్రేక్అవుట్ అయితే రావడం జరిగింది. సో బ్రేక్ చేసుకుంటూ మళ్ళీ
దీనికి వెనుకకు అంటే ఇక్కడ పుల్ బ్యాక్ అయితే రాలేదు. సో పర్ఫెక్ట్ పుల్ బ్యాక్ అయితే రాలేదు కాబట్టి ఇక్కడ కూడా నో ట్రేడ్, అంటే మళ్ళీ ఈ జోన్కు రాలేదు. సో లేటర్ పీరియడ్లో మళ్ళీ డౌన్ సైడ్ అయితే వెళ్ళడం అయితే జరిగింది. ఇక రేపటి రోజున జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే ఇక్కడ ఒక జోన్ ఉంది, ఇక్కడ ఒక జోన్ ఉంది, ఇక్కడ ఒక జోన్ ఉంది. ఇది 200 ఉంది, ఇది 200 ఉంది, ఇది 70 పాయింట్స్ ఉన్నది. సో ఎనీహౌ ఇంత 200 స్టాప్ లాస్ తీసుకునే దానికంటే కన్ఫర్మేషన్ క్యాండిల్తో ట్రేడ్ తీసుకున్నాం బెటర్ రిజల్ట్స్ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనం ఇలా ఈ పర్టికులర్గా బాడీ దగ్గర కంటే ఇక్కడ ఈ లెవెల్కి వచ్చినప్పుడు ట్రేడ్ తీసుకుంటే మనకు స్టాప్ లాస్ అనేది చాలా తగ్గుతుంది. మనకు ట్రేడ్స్ అనేటివి లిమిటెడ్గా వస్తాయి కావచ్చు, కానీ మనకు స్టాప్ లాస్ అనేది చాలా తగ్గుతుంది. సో ఇక్కడ నియర్లీ 200 పాయింట్స్ ఉంది. మనం ఒకవేళ ఇక్కడ నుంచి ఇక్కడికే మార్క్ చేసుకున్నట్టయితే జోన్ని, అంటే ఓన్లీ విక్స్ను మాత్రమే, అంటే ఈ సప్లై జోన్లో ఓన్లీ టాప్ విక్స్ను మాత్రమే మనం మార్క్ చేసుకుంటే మనకు స్టాప్ లాస్ అనేది చాలా తగ్గిపోతుంది. సో ఆ సందర్భంలో మనం ఇంకా అంటే అక్కడికి ప్రైస్ అనేది కొన్ని సందర్భాల్లో రాకపోవచ్చు, వచ్చినప్పుడు మనకు ఒకవేళ హెవీ స్టాప్ లాస్ అనేది హిట్ కాకుండా ఉండడానికైతే అవకాశం అయితే ఉంటుంది. బట్ ఇది మీ ఇష్టం, డ్రా చేసుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. యాక్చువల్ జోన్ అయితే ఇక్కడ వరకు ఉంటుంది 200 పాయింట్స్ వరకు. బట్ మనం ఒకవేళ కన్ఫర్మేషన్ క్యాండిల్తో ట్రేడ్ చేసుకుంటే బెటర్ ఉంటుంది. లేదు అంటే ఇలా ఓన్లీ విక్స్, ఓన్లీ మన టైల్స్ని మాత్రమే మనం డ్రా చేసుకున్నట్టయితే సో స్టాప్ లాస్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. సో ఎనీహౌ ఈ జోన్స్ని అయితే మార్క్ చేసుకోండి. ఇక ఆప్షన్ చైన్ డేటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కాల్ సైడ్లో 41 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నది 43 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నది 42 దగ్గర ఉండడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. అంటే 43,000 అనేది మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినట్టయితే షార్ట్ బిల్డప్ కావడం అయితే జరిగింది. షార్ట్ బిల్డప్ జరిగింది కాబట్టి రేపటి రోజున నెగిటివ్ ఉండడానికైతే అవకాశం అయితే ఉన్నది. ఇక పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,000 దగ్గర బిల్డప్ అయింది. అంటే సారీ ఇక్కడ చూసాను 39,500 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 39,000 దగ్గర బిల్డప్ అయింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 38,000 దగ్గర బిల్డప్ అయింది. బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ సపోర్టు ఇక్కడ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒక్కరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి ఈ లెవెల్ ఈ 39,500 అనే లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారియో మనం పరిశీలించినట్టయితే పుట్ సైడ్లో లాంగ్ బిల్డప్ జరిగింది. పుట్ సైడ్లో లాంగ్ బిల్డప్ జరిగింది అంటే రేపటి రోజున నెగిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాల్ సైడ్ వాళ్ళు నెగిటివ్ అంటున్నారు, పుట్ సైడ్ వాళ్ళు నెగిటివ్ అంటున్నారు. సో ఎక్కువ శాతం డౌన్ ట్రెండ్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఒకసారి ఇచిముఖి ఇండికేటర్ ప్రకారం కూడా కన్ఫర్మేషన్ అయితే తీసుకుందాం. అకార్డింగ్ టు ఇచిముఖి ఇండికేటర్ ప్రకారం ప్రైస్ అనేది ఫ్యూచర్ కుమో బుల్లిష్లో ఉన్నప్పటికీ ప్రైస్ అనేది సో కన్వర్జేషన్ అండ్ బేస్ లైన్ మధ్యలో ట్రేడ్ అవుతుంది. చూడండి ఇక్కడ బేస్ లైన్ దగ్గర ఎంత అద్భుతంగా సపోర్ట్ ఇస్తుందో. సో చాలామంది ఇక్కడ సపోర్ట్ ఉంది, అక్కడ సపోర్ట్ ఉందని చెప్తుంటారు. బట్ మనం విత్ దానికి రీజన్ తోటి చెప్తున్నాం. ఎందుకంటే ఇక్కడ వరకు రావడానికి ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ టార్గెట్ బేస్ లైన్ వరకు రావడానికి అవకాశం ఉందని మనం ప్రతిరోజు చెప్తుంటాం. సో ఈరోజు అయితే రావడం జరిగింది. సో ఇక్కడ కూడా చూడండి ఇలా బేస్ లైన్ దగ్గర సపోర్ట్, బేస్ లైన్ దగ్గర సపోర్ట్, ఇట్లా ఎక్కువసార్లు బేస్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి బేస్ లైన్ను డెఫినెట్గా మనం మార్క్ చేసుకోవాలి. అది డే టైం ఫ్రేమ్లో కానీ అవర్లీ టైం ఫ్రేమ్లో కానీ మనకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంటుంది. సో ఇక్కడ సపోర్ట్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక రేపటి సినారియో గురించి మాట్లాడితే ప్రైస్ అనేది ఇక్కడే ఓపెన్ అయ్యి ఇక్కడే ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా దీనికి ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అదర్వైజ్ దీని కింద గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది అనుకోండి, సో నెక్స్ట్ మన టార్గెట్ ఇక్కడ వరకు క్లౌడ్ వరకు రీచ్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. క్లౌడ్ వచ్చేసి 37,000 దగ్గర ఉన్నది. అంటే నియర్లీ 2,500 పాయింట్స్ అంటే డౌన్ సైడ్ మూమెంటం రావడానికి ఉంది. బట్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితేనే 39,500 అనే లెవెల్ బ్రేక్అవుట్ అయ్యి అంటే
ఇక్కడ దీని కింద బ్రేక్అవుట్ అయితేనే మాత్రం ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. లేదు అంటే దీని గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం ఇక్కడే సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఈ ఆల్ టైమ్ హై వరకు రీచ్ కావడానికి, అంటే ఈ లేటెస్ట్ హై వరకు ఇక్కడ వరకు రీచ్ కావడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. సో ఇక అవలీలో చూద్దాం. అవలీ టైం ఫ్రేమ్లో చూసినట్టయితే ప్రైస్ అనేది సో క్లౌడ్ కింద ట్రేడ్ అవుతుంది. ఫ్యూచర్ కుమో అనేది బేరిష్లోకి మారడం జరిగింది. సో ఇది ఇలా మారితే డెఫినెట్గా నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. సో 37,500 అంటే ఫస్ట్ టార్గెట్ ఇది 39,000. సో ఇది బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ ఈ 37,500 600 వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. ఇది డౌన్ సైడ్ సినారియో. ఒకవేళ ఇక్కడే ఓపెన్ అయింది అనుకోండి, నెక్స్ట్ ఇక్కడ వరకు వెళ్ళి ఇక్కడ రిజెక్షన్స్ రావడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. సో కాబట్టి ఈ లెవెల్ ప్రైస్ అనేది ఎక్కడ ఓపెన్ అవుతున్న ప్రకారం ట్రేడ్ తీసుకుంటే మన ట్రేడ్ అనేది విజయవంతంగా అవడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి. ఒకవేళ ప్రైస్ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే మాత్రం, అంటే విత్ ఇన్ ద ఈ క్లౌడ్ మధ్యలో ఓపెన్ అయితే మాత్రం నెక్స్ట్ ఇక్కడే సపోర్ట్ తీసుకొని ముందుకు వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో నెక్స్ట్ టార్గెట్ అనేది 42,000. అంటే ఒకవేళ గ్యాప్ అప్ సినారియో, అది గ్యాప్ అప్ సినారియో ఏర్పడితే ఇలా ఉంటుంది. అప్పుడు ఇది ఇమీడియట్గా ఇలా చేంజ్ అవుతుంది. ఇలా చేంజ్ అయినప్పుడు సో 42,000 వరకు వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి కొంచెం అంటే ప్రైస్ అనేది ఎక్కడ ఓపెన్ అయితే దాని ప్రకారం మనం డిసిషన్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది. అలాగే మనం డైలీ ఇంట్రాడే స్టాక్స్ పేపర్ ట్రేడింగ్ పర్పస్లో ఇవ్వడం జరుగుతుంది. వీటిని వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వేషన్ చేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.